హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే వీడియో మన కార్ సర్వీస్కి ఇచ్చినాం. సో కార్ తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇక్కడనే పక్కన కాబట్టి బైక్ పైన వెళ్తున్నా, తీసుకొని వద్దామని చెప్పి. మళ్ళీ వస్తప్పుడు కార్లో పోతే ఇంకో కార్, 2 కార్లు తీసుకొని రావాలన్నట్టు తీసుకొని వస్తున్నాం. సో ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా నేను. పక్కనే మనకు ఒక 3 కిలోమీటర్సే ఉంటుంది షోరూమ్, అన్న వాళ్ళది తెలిసినది. సో ఇప్పుడు తీసుకొని రానికి వెళ్తున్నాం. హైదరాబాద్లో ఇది ఏందో అర్థమవుతలే, డే మొత్తం ఎండ కొడుతుంది, సాయంత్రంగానే ఫుల్ వర్షం పడుతుంది. సో ఇప్పుడైతే నేను మైక్ తీసుకొని రాలేను, మేబీ చాలా డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది. సో నేను డైరెక్ట్ అక్కడ వెళ్ళినాక మళ్ళీ వస్తప్పుడు కార్లో వ్లాగ్ చేస్తా. సో గైస్ ఏంది అంటే మనకి ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి చక్కగా వీడియోస్ రెగ్యులర్గా పెడతలేను. ఎందుకు అంటే నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్గా ఎందుకు వీడియోస్ వస్తలేవు అని చెప్పేసి. అండ్ 1K సబ్స్క్రైబర్స్ వరకు మనకి చాలా వీడియోస్ వచ్చినాయి. 1K ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి అయిపోయినాయి వీడియోస్. 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అయ్యారో అప్పటి నుంచి నాకు తెలిసి ఒక 2 వీడియోస్ ఆర్ 3 వీడియోస్ పెట్టిన అంతే. సో ఇప్పటి నుంచి మన వీడియోస్ ఇంకా రెగ్యులర్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే జస్ట్ ఒక నార్మల్ వ్లాగ్ లాగా చేస్తున్నాను. కార్ తీసుకొని వద్దాం ఇప్పుడు వెళ్ళేసి. A few moments later. సో గైస్, మన కార్కి హెడ్ ల్యాంప్స్ మొత్తం వాటర్తో నిండిపోయిన ఉండే. ఇప్పుడైతే క్లీన్ చేసి కనిపిస్తుంది కదా. కింద ఫాగ్ ల్యాంప్స్ అయితే క్లీన్ చేయలేరు, ఇంకా అవి చేంజ్ చేసుకోవాల్సి వస్తుందంట. సో కొత్త లైట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. సో గైస్, ఇప్పుడైతే మనం కార్ కూడా తీసేసుకున్నాము. నేను ఇంట్రడక్షన్లో ఏమని చెప్పిన అంటే కార్ సర్వీస్ అని చెప్పిన. మనం కార్ అయితే సర్వీస్కి ఇవ్వలేదు. నేను ఇప్పుడు అంటే మనం అయినప్పుడు వీడియో చూసుకుని ఉండే అందులో సర్వీస్ అని చెప్పిన. సర్వీస్ అయితే కాదు. ఎందుకు ఇచ్చినామంటే ముందుల హెడ్ ల్యాంప్స్ ఏవైతుంటాయో అవి పోయినాయి అన్నమాట మనకి. అది ఏమైంది అంటే వాటర్ పోయినాయి అనమాట. సో లోపలికి మనము రోడ్స్ పైన చూస్తూనే ఉంటాం కదా, ఇట్లా వైట్ కలర్ స్పీడ్ బ్రేకర్స్ టైప్ ఉంటాయి. సో ఎప్పుడైతే దానిపైన ఎత్తేస్తాం కదా మనము, లైక్ బండి వైబ్రేట్ అవుతుందిగా. సో అప్పుడు వైబ్రేట్ అయినప్పుడు బల్బ్ అనేది లోపల లూజ్ అయిపోయి అటు ఇటు తాకి పలిగిపోయిందంట. సో మనకి ఇప్పుడు పైన రైట్ సైడ్ ఏదైతే హెడ్ ల్యాంప్ ఉంటుందో అది ఒక్కటే వస్తుంది. 2 కింద ఫాగ్ ల్యాంప్స్ వెళ్ళిపోయినాయి, లెఫ్ట్ సైడ్ హెడ్ ల్యాంప్ వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు మీకు ఇక్కడ ఆగి కూడా చూపిస్తాను. ఒకసారి ఆపి చూపిస్తాను మీకు, బండి చూసి అర్థమవుతుంది. సో గైస్, ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ సైడ్ డిఆర్ఎల్ అయితే వస్తలేదు, రైట్ సైడ్లో వస్తుంది. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చూసుకోవచ్చు మనం డిప్పర్ కొట్టినా కూడా మనకు రైట్ సైడ్ ఒక్కటే వస్తుంది. లెఫ్ట్ సైడ్ అనేది మొత్తం టోటల్ వెళ్ళిపోయింది. కొత్త బల్బ్ వేసుకోవాలని చెప్పేసిండు. సో గైస్, మీరైతే చూసిరు కదా, ఇప్పుడు రైట్ సైడ్ మనకి ఒకటే ల్యాంప్ వస్తుంది. దాని ప్రాబ్లం ఏంది అంటే ఆ చిన్న స్పీడ్ బ్రేకర్స్ టైప్ ఏదైతే ఉంటాయో వైట్ కలర్ లైన్స్ లాగా, దానివల్ల పోయింది. అండ్ మనకి లైట్ లోపల కూడా వాటర్ పోయిన ఉండే. సో అట్లా అని చెప్పేసి లైట్ లోపలికి వాటర్ పోయి ఖరాబ్ అయిపోయినాయి. ఫాగ్ ల్యాంప్స్ ఏమో వాటర్ పోయి ఖరాబ్ అయిపోయినాయి. పైన హెడ్ ల్యాంప్ ఏదైతుందో అది కొంచెం లూజ్ అయినట్టు అయ్యి లోపల బల్బ్ ఉంటుంది కదా, ఆ బల్బ్ అనేది పగిలిపోయిందంట. సో అది వేయించుకోవాలి. మనకి ఇప్పుడు పని ఉందని చెప్పేసి కారు కూడా తెచ్చుకుంటున్నాం. అంటే నార్మల్ ఏమైనా వైరింగ్ లూజ్ అయిపోయిందేమో అని చెప్పేసి ఇచ్చినుండే. అన్న ఏం చెప్పిండంటే బల్బే వెళ్ళిపోయింది, బల్బ్ వేసుకోవాలి కొత్తది సెట్ అని చెప్పిండు. బల్బ్ కూడా చూపించిండు, ఆ పగిలిపోయిన బల్బ్ ఏదైతే ఉంటుందో అది అన్న ఫోటో తీసినుండే. సో అవి కూడా చూపించిండు. సో గైస్, చూసినారు కదా వీడియో. కారు ఉన్నప్పుడు మనకు ఎంత మంచిగా అనిపిస్తుందో, దాన్ని ఎంత ప్రేమ చూసుకుంటామో, ఇట్లాంటి టైంలో ఏమైనా పోయినా కూడా దానికి ఏమైనా స్క్రాచ్ పడ్డా కూడా అది మస్తు బాధ అనిపిస్తుంది. అదేదో తెలియదు కానీ కారు పైన అట్లా ప్రేమ ఉంటుంది. నాకైతే అందరికి ఉంటుందో లేదో తెలియదు కానీ నాకైతే ఫుల్ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటానో, దానికి కొంచెం స్క్రాచ్ పడ్డా కూడా లేదా కొంచెం ఇట్లాంటిది ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మస్తు బాధ అనిపిస్తుంది. సో గైస్, ఈరోజు వీడియో ఏం లేదు, నార్మల్ అట్లా చాలా డేస్ అయింది వ్లాగ్ చేయక అన్నట్టు తీసిన. వ్లాగ్ ఎందుకు చేస్తలేను అని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చేస్తాయి ఇంకా వీడియోస్.
సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, జల్దీ లైక్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.